సర్కార్ ఆఫీసులల్లా ఆఫీసర్ల పనితనం ఎట్లుంటుందో మీకు ఎరికే కదా. అంటే అందరు కాదు, కొందరు గురించి చెప్తున్నా. ఏ పని చేయాలన్నా చేయి దడపాలని అంటారు, లేకుంటే ఒక్క రోజులో ఒడిచే పనిని నెలల కమానం తిప్పుతూనే ఉంటారు. ఈడ ఆడ అని కాదు, అంతటా గట్లనే ఉన్నది కథ. గిసొంటోళ్ళు చేయబట్టి మంచోళ్ళకు కూడా చెడ్డ పేరు రావట్టే. సరే, ఇప్పుడు అసలు ముచ్చట ఏంటంటే, మనం ఒక సర్కార్ ఆఫీస్ తానకు పోదాం. ఆడ ఏమైందో మీరు పక్కా చూడాలి పార్రి. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్లో ఉన్న సర్కార్ ఆఫీసులా ఏదో హౌసింగ్ బోర్డు దట. ఆ పిల్లగాడు ఏడాది కిందట దరఖాస్తు చేసిండు. ఏదో పేరు తప్పుపోయిందని. ఇక సర్కార్ ఆఫీసులల్లా పనులెట్లా నడుపుతానయో ఎరకై ఉన్నదేనా. దినామీన పని చేసిర్రేమో అని ఆఫీసుకి వచ్చిండు. రేపు మాపు అని ఆఫీసులు తిప్పి పంపిండు. ఇక గిట్లా కాదని, నా పని చెయ్యురి మేడం, ఏడాది అవుతున్నది, జర సంతకం పెట్టురని అడిగిండట. కానీ మేడం గారేమో, అసలు నువ్వు ఇచ్చిన దరఖాస్తు యాడున్నదో యాదికత్తలేదో, అసలు నువ్వు ఇచ్చినవా అని అన్నదట. గిట్లంటే ఏమనిపిస్తుందోలా, ఏడాది కిందటి ఇచ్చిన దరఖాస్తు యాడున్నదో యాదికి లేదు అని ఇప్పుడు చెప్తుంటే ఇక ఈయనకు కోపం వచ్చింది. కానీ ఈయన కోపం చేయలే, డైరెక్ట్ ఒక మూటల బాదం పట్టుకొచ్చి మేడం బల్ల మీద గుమ్మరించిండు. ఇగో మేడం, ఈ బాదం తిని జ్ఞాపక శక్తిని పెంచుకో, నా పైలు ఏడబెట్టిరో యాదికి తెచ్చుకోరా అని అన్నాడు. అసలు ఏమని నిరసన చేసిండు అనుల్లా? తిట్టలే, కోపం చేయలే, కయ్య కయ్య మొత్తుకోలే, ఖాళీ బాదం కాయలతోని ఈ సర్కార్ ఆఫీసుకు బుద్ధి చెప్పిండు. क्या आया हूँ, ये देखिए आकर क्या आया हूँ, ये देखिए आकर क्या आया हूँ, ये देखिए पिछले 1 साल से ये मैडम जो है मुझे परेशान करके रखी है. मेरा फाइल इनको बिल्कुल मिल नहीं रहा है, कहाँ रखी इनको याद नहीं है. चक्कर लगा लगा के थक गया मैं इस ऑफिस का. आपको इसको खाना और आपको जब याद आ जाए कि आपका फाइल कहाँ पर है, आप मेरे को बता देना, ठीक है. 1 साल से जो मेरे को आप घुमा रही हो कि आपका फाइल पता नहीं कहाँ रखा है करके, हो जाए तो आप बता देना. अब बनाइए, कोई नहीं है, आप खाइए बादाम, आप बादाम खाइए आप, और खाने के बाद फिर आपको जब याद आ जाए, मेरा फाइल जो आप घुमा के रखी हो, आपको मिल नहीं रहा है जो यहाँ पर 1 साल से मेरे को आप परेशान करके रखी हो, आप इसको खाइए. ఇక గిట్లా బాదంను బల్ల మీద ఓచుడుతోనే మేడం జర పారిశాన్ అయింది. వీడియో తీసుకున్నది. అమ్మయ్య, ఇవాళ బాదం ఫ్రీగా దొరికింది పటు అని అనుకోవచ్చు మేడం గారు. కాదు, సర్కార్ ఆఫీసర్లు ఉన్నదే జనం పని చేయడానికి. అట్లా చేసేదాకా వాళ్లకు వేలకు వేల లక్షలకు లక్షలు జీతాలు ఇస్తుంది ప్రభుత్వం. అవి కూడా మన పైసలే. మరి పనులు చేసి పెట్టేందుకు ఏమైతున్నది? ఏడాదైనా కానీ చేయలేదంటే ఏమనాలే? ఇంకా ఉల్టా, అసలు నువ్వు దరఖాస్తు ఇచ్చినట్టే యాదికి లేదు, ఆ పేపర్ ఏడబెట్టినో అని అనుడేంది కదా.